కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం ఏంటంటే, తమ పార్టీ నుంచి విడిపోయి మమతా బెనర్జీ పార్టీ పెట్టిందన్న సంగతి మర్చిపోయారు ఆళ్ళ కార్యకర్తలు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా నిరాకరించిందని మర్చిపోయారు ఆళ్ళ పార్టీ కార్యకర్తలు మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అక్కడ ప్రచారం చేశాడన్న సంగతి మర్చిపోయారు. రాహుల్ గాంధీ మమతా బెనర్జీ, బీజేపీ ఒక్కటని ప్రచారం చేసింది కూడా మర్చిపోయారు. రెండే 2 అసెంబ్లీ సీట్లు గెలిచారన్న సంగతి మర్చిపోయారక్కడ. చివరికి ఓడిపోయిన మమతా బెనర్జీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వందలాది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు స్వాధీనం చేసుకుందని కూడా మర్చిపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ రోడ్డెక్కేసింది. ఆమె దెబ్బకి వణికిపోతున్నారు. ఆమెకి జనం తగ్గట్లేదు. పెరుగుతోంది. 40% ఓట్లొచ్చినటువంటి మహిళ అంటే ఏమనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆంధ్రాలో 40% ఓట్లొచ్చిన జగన్నేమో తిట్టిపోస్తారు. అదే సందర్భంలో అక్కడ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టి, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని నిర్ణయించి, కాంగ్రెస్‌కి 2 సీట్లకు పరిమితం చేసి, కాంగ్రెస్ కార్యాలయాలు లాక్కున్నటువంటి మమతా బెనర్జీని నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ పట్టింది బీజేపీ మీద ద్వేషంతో.